అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. బాలరామాయణంలో సీతమ్మ తల్లిగా నటించిన డాక్టర్ స్మితా మాధవ్ గారు. జానకి, ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగుజాడల్లో నడవటం నా ధర్మం. బాలరామాయణం మూవీ చాలా కాలం నడిచింది కదా ఆ సినిమా నిర్మాణం అనేది. అప్పుడు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? రావణాసుడు తారక్ బాగా జోక్ చేసేవాడు తనప్పుడు, సీతమ్మతో మాట్లాడు, సీతమ్మతో మాట్లాడు. కీర్తి సురేష్ సావిత్రిగా యాక్ట్ చేసిన మహానటి సినిమా చూసారా? చూసాను. ఏమనిపించింది ఆ సినిమా చూసి? అయితే చాలా సినిమా ఆఫర్స్ వచ్చినా గానీ కాదు అన్నారు అని చెప్పారు కదా, ఆ సినిమాలు ఏంటో గుర్తుందా? నువ్వే కావాలి అని ఒకటి, జయం జయం డైరెక్టర్ గారు. అవి చూసినప్పుడు తప్పకుండా ఈవిడ చేసినంత బాగా నేను డెఫినెట్గా చేసి ఉండలేను అని మాత్రం అనిపించింది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్న గెస్ట్ బాలరామాయణంలో సీతమ్మ తల్లిగా నటించిన డాక్టర్ స్మితా మాధవ్ గారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె హీరోయిన్గా నటించారు. అయితే ఆ తర్వాత ఎన్నో పెద్ద సినిమా ఆఫర్స్ వచ్చినా గానీ స్మితా మాధవ్ గారు ఎందుకు యాక్ట్ చేయలేదు? భరతనాట్యం కళాకారిణిగా ఆమె సాధించిన విజయాలు, అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, బాలరామాయణంకి సంబంధించిన ఎన్నో విశేషాలను స్మితా మాధవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్మిత గారు. నమస్కారం మా. మీ ఇంటికి వచ్చి మీ హోమ్ టూర్ చేసిన తర్వాత మాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయో, ఫోన్ కాల్స్, అలాగే కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. స్మిత గారికి సీరియల్స్లో ఆఫర్స్ ఇస్తామని, సినిమాల్లో యాక్ట్ చేయమని ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు, కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి స్మిత గారు? చాలా సంతోషం. అంటే అంతమంది ఇంకా గుర్తుంచుకొని గుర్తుపట్టి నా మీద ఒక గౌరవంతో, ఒక అభిమానంతో అడుగుతున్నారంటే చాలా సంతోషమే. కాకపోతే నేను మీకు చెప్పినట్టు రామాయణం తర్వాత చాలానే ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడున్న సందర్భాలు, ఎందుకంటే నేను చదువుల్లో బాగా బిజీగా ఉన్నాను, ఇటువైపు భరతనాట్య కళాకారిణిగా ప్లస్ కర్ణాటక సంగీతం కూడా కచేరీలు అవి ఇస్తున్న సందర్భం అది. అప్పుడు వచ్చిన ఆఫర్స్ ఏమీ నేను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, నాకు అంత అనుగుణంగా కూడా అనిపించలేదు. బట్ తప్పకుండా మంచి ఆఫర్ వస్తే తప్పకుండా, అంటే మంచి అంటే అన్ని మంచి ఆఫర్స్ ఇవ్వాలి అలా అని కాదు, నాకు సూటబుల్గా ఓకే ఇందులో అయితే నేను బాగుంటాను, నేను కంఫర్టబుల్గానే ఉంటాను అని నాకు అనిపిస్తే తప్పకుండా చేస్తానేమో. మీరు మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే చాలా సినిమా ఆఫర్స్ వచ్చినా కానీ కాదు అన్నారు అని చెప్పారు కదా, ఆ తర్వాత ఆ సినిమాలు హిట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా నేను చేస్తే బాగుండేది అని? ఆ సినిమాలు ఏంటో గుర్తుందా? యాక్చువల్లీ నాకు పెద్దగా మూవీస్ చూసి అలవాట్లేదు. బట్ ఒకటి తర్వాత టీవీలో అక్కడక్కడ చూసినప్పుడు నేను యాక్సెప్ట్ చేయకపోవడం మంచి డిసిషన్ అనిపించింది. అంటే అవి హిట్ అయ్యాయి, అయ్యో నేను చేయలేదు కదా అని కాకుండా, అవి చూసినప్పుడు తప్పకుండా ఈవిడ చేసినంత బాగా నేను డెఫినెట్గా చేసి ఉండలేను అని మాత్రం అనిపించింది. అంటే ఏ మాటకి ఆ మాట మన గురించి మనకు ఒక అసెస్మెంట్ ఉండాలి కదా. ఏ పనులు మనకు వచ్చు, ఏవి మనకి రావు అన్నది మనకు ఫస్ట్ తెలియాలి. ఏది మనకు వస్తుంది అన్నకన్నా దానికన్నా మనకి ఏవి రావు అని మనం ఫస్ట్ గుర్తించాలి ఎవరికి వాళ్ళు. సో అలాంటి మూవీస్ కొన్ని చూసినప్పుడు ఓకే పర్లేదు, నేను యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది. అంటే అన్నీ బాగానే పెద్ద హిట్సే అయినాయి, బట్ నేను అంతగా అందులో సూటబుల్గా ఉండుండేదాన్ని కాదు. సో అందుకని చెప్పి నేను మంచి పనే చేశానని ఈనాటికి నేను భావిస్తాను. సో నాకన్నా బాగా చేశారు చాలామంది. అంటే నాకు ఆ ఆఫర్స్ వచ్చాయి అంటే ఏదో నాకు ఆ రోల్ సూటబుల్ కాదని, అంటే రామాయణంతో నేను అందరికీ పరిచయం అయ్యాను. సో న్యాచురల్గా సినిమా ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ గుర్తులో ఉంటాను కదా, ఓ అమ్మాయి చేసింది అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు కొంచెం హీరోయిన్ ఏజ్ వచ్చి ఉండాలి అని అలా వాళ్ళు నన్ను అడిగారు. కానీ తర్వాత అవి స్క్రీన్లో చూసినప్పుడు ఓకే పర్లేదు, వీళ్ళు నాకన్నా బాగా చేశారు, గుడ్, వాళ్ళు చేసింది మంచి డిసిషన్ అని అనిపించింది. అలా నో రిగ్రెట్స్. మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? ఆ హీరోయిన్ని చూసి, ఎవరిని చూసి ఎలా అనిపించింది మీకు? పలానా నా నేమ్స్ నేను చెప్పాను కదా, నేను మూవీస్ అంతా చూడను కాబట్టి, బట్ అన్నీ 99, 2000, 2001లో చాలా కాలేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చేవి ఆ టైంలో. సో ఆ మూవీస్ అంటూ ఐ థింక్ నువ్వే కావాలి అని ఒకటి, తర్వాత జయం. ఇన్ఫ్యాక్ట్ వారి పాప మా డైరెక్టర్ గారు డీటెయిల్గా స్టోరీ కూడా చెప్పారు. సో అంటే విత్ ఫుల్ రెస్పెక్ట్, పాపం వాళ్ళు కూడా నన్ను పిలిచి చాలా గౌరవంగానే స్టోరీ అవన్నీ చెప్పడం జరిగింది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, బికాస్ నేను అందులో అంత సరిపోతానని నాకు అనిపించలేదు. స్మిత గారు ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ వస్తే చేస్తారా? ఆ మూవీకి నేను సూట్ అవుతానని అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏదైనా ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. అంటే నాది ఎటు తిరిగినా అవుట్ అండ్ అవుట్ భారతీయత
తో కూడినటువంటి ఒక వ్యక్తిని, అంటే నా ప్రొఫెషన్తో సంబంధం లేకుండా, అంటే నేను భరతనాట్యం చేస్తున్నాను, కర్ణాటక సంగీతం పాడతానని కాదు, నా వ్యక్తిత్వమే అది, నా ధోరణి, నా దృక్పథం, నా మైండ్ సెట్ మొత్తం అంతా భారతీయతకి సంబంధించిన మైండ్ సెటే. సో అది బయట వచ్చేలాగా ఉంటే నేను కంఫర్టబుల్గా చేస్తాను, మేబీ బాగా చేస్తాను, అండ్ ఒక తృప్తి కూడా ఉంటుంది. సో నా న్యాచురల్ పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుందని నేను భావిస్తాను. సో అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా. కీర్తి సురేష్ సావిత్రిగా యాక్ట్ చేసిన మహానటి సినిమా చూసారా? చూశాను. ఏమనిపించింది ఆ సినిమా చూస్తే? చాలా బాగా చేశారు. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా ఎంత బాగా చేశారు, ప్లస్ అన్ని హంగులు కూడా దాంట్లో, అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఎంత కష్టపడి ఉంటే అలాంటి ఒక మూవీ చేసుంటారనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత మంచి పర్ఫార్మెన్స్ అందరిది, ఆవిడదైతే నో వర్డ్స్, బట్ నిజంగా గ్రేట్ మూవీ. నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే కొన్ని కామెంట్స్ వచ్చాయి మీ హోమ్ టూర్కి, మహానటిలో సావిత్రి గారిలా ఉన్నారని. అలాగా మళ్ళీ ఎవరైనా రామాయణం తీస్తే కనుక సీత క్యారెక్టర్ లాంటివి చెయ్యాలని ఉందా? రామాయణం చేస్తే ఐ డోంట్ నో, బికాజ్ అలాంటి ఆఫర్ నాకు రాలేదు నిజంగా కూడా. బట్ ఒకరు మాత్రం చెప్పారు, రామాయణంలో సీత వేసిన యాక్ట్రెస్ ఎవరైనా ఉంటే కనుక మనం అనుకోకపోయినా మన నోట్లో సీతమ్మ అనే వస్తుందని, విచ్ ఇస్ ట్రూ నిజంగా చెప్తే. ఎందుకంటే దానికి వచ్చిన ఆదరణ, దానికి వచ్చిన ప్రేమ, దానికి వచ్చిన యాక్సెప్టెన్స్, అందరూ నన్ను వాళ్ళ ఇంటి ఆడపడచగా చూసిన ప్రేమ ఏదైతే ఉందో అదైతే ఇవాళకి మనసులో నిలిచిపోయేటువంటి విషయం. మూవీతో పాటు దాని తర్వాత ఒకటి ఇప్పటికీ కూడా ఎవరన్నా ఆ మూవీతో కనెక్ట్ అయ్యి నన్ను మాట్లాడితే ఎంత ప్రేమతో మాట్లాడతారో, నిజంగా అది ఒకటి ఈ లైఫ్, ఈ జన్మకి అది చాలా అనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ చేస్తానే అంటే మేబీ తెలీదు. బాల రామాయణం మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 30 years వస్తుంది. అయితే మీరు చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు కదా, ఒక 10 years ఓల్డ్. అంతే. అప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు. పైగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఆయన గురించి చెప్పండి కబుర్లు. ముందు కూడా చెప్పినట్టు హీఈస్ అ బార్న్ స్టార్ అనిపిస్తుంది. అంటే అప్పట్లో మాకు కూడా తెలీదు ముందు వెళ్ళి తను హీరో అవుతాడా, ఏం చేస్తారో మాకు కూడా తెలీదు. బట్ నిజంగా ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 1.5 సంవత్సరం కన్నా ఎక్కువే షూట్ చేసాము, అవుట్డోర్ అని, ఇక్కడని, అక్కడని. సో ఆల్మోస్ట్ 2 years అనే చెప్పొచ్చు. ఆ వర్క్షాప్స్ దగ్గర నుంచి షూటింగ్ వరకు, రిలీజ్ వరకు చెప్పాలంటే వన్ వర్డే తన్ని డిస్క్రైబ్ చేయాలంటే బార్న్ స్టార్. ఎందుకంటే మూవీస్ గురించి తనకి జెనెటిక్గా ఒక అవగాహన, న్యాచురల్గా వారసత్వంగా, ప్లస్ ఒక నాలెడ్జ్తో పాటు ఆ సెట్స్ మీద ఉన్న ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఎందుకంటే మేము తతిం వాళ్ళందరం కూడా ఏదేదో స్కూల్ చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మూవీలో యాక్ట్ చేయించారు తప్ప మాకెవ్వరికి ఓనమాలు ఏమీ తెలియదు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే నేను చెప్పినట్టు ఒక నాలెడ్జ్ కూడా ఉంది, యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, ప్లస్ బార్న్ స్టార్ ఇస్ అ బార్న్ స్టార్ కదా. సో అన్నిట్లో బాగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి, ప్లస్ ఒక మూవీలో ఉన్న వేరే విభిన్న డిపార్ట్మెంట్స్ గురించి తెలిసి, కెమెరా యాంగిల్స్ కానివ్వండి. సో ఇప్పట్లో ఉంటే మేబీ చాలా నేర్చుకునే అవకాశం ఉండేది, బట్ మాకు అప్పుడు అది కూడా తెలీదు. ఒక పక్కన చేస్తున్న ఆర్టిస్ట్, బికాజ్ మేము ఒకరిని ఆర్టిస్ట్గా చూసుకోలేదు, వీవర్ ఫ్రెండ్స్ కదా, అందరూ కలిసి ఏదో ఒక హ్యాపీగా చేస్తున్నాము. ప్లస్ డైరెక్టర్ గారు కూడా, ప్రొడ్యూసర్ గారు కూడా అదే అట్మాస్ఫియర్ మెయింటైన్ చేశారు. పాపం వీళ్ళందరూ చిన్నపిల్లలు అని వాళ్ళు గుర్తించి అందరినీ ఎవరికి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ మూవీని చేశారు కాబట్టి. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే డెఫినెట్లీ అ బార్న్ స్టార్. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్తో కాంటాక్ట్లో ఉండేవారా? అప్పట్లో మూవీ రిలీజ్ అయిన కొత్తలో తను కలిసి కొన్ని జుగల్బందీస్ చేశాం యాక్చువల్లీ. అంటే తను కూచిపూడి డాన్సర్ కదా, సో అప్పుడు తను బాగా రెగ్యులర్గా కూచిపూడి చేసే టైం అది. సో తను కూచిపూడి, నేను భరతనాట్యం, అలా ఫ్యూ ప్రోగ్రామ్స్ చేశాము, స్టేజ్ షోస్ అవి చేశాము. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కలవడం జరిగింది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో చెప్పాలంటే తన ప్రపంచం, నా ప్రపంచం బాగా డిఫరెంట్ అయిపోయాయి కాబట్టి ఈ మధ్య చాలా సంవత్సరాలుగా కలిసేందుకు అవకాశం లేదు. బట్ అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేసాము. ఇప్పుడు తను పాన్ ఇండియా స్టార్. మీ ఫ్రెండ్షిప్లో కానీ మీరిద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తను చాలా ఎత్తుకెదుగుతాడు, పెద్ద స్టార్ అవుతాడని ఎప్పుడైనా అనిపించిందా? చెప్పాను కదా, అప్పుడు మేమున్న లెవెల్లో డెఫినెట్లీ హీ వాజ్ అ బిగ్ స్టార్ అప్పటికే, బికాజ్ అంత ఒక మూవీ గురించి నాలెడ్జబుల్గా ఉండి. బట్ నిజంగా నాకు అప్పుడు 10వ ఏట ఫలానా పర్సన్ మా ఫ్యూచర్లో ఏం చేస్తామో తెలియని ఏజ్ అది. సో తను అంత పెద్ద స్టార్ అవుతాడా, ఈ మూవీస్ రంగంలోనే ఉంటాడని మాకు తెలియదు. కానీ బట్ డెఫినెట్లీ ఆ స్టార్ క్వాలిటీ అయితే 100% అది ఎవరు నేర్పించి వచ్చే విషయం కాదు కదా, ఎవరైనా సరే అది ఉంటేనే వస్తుంది. అదైతే ఆ వయసులోనే హీ వాజ్ అ లైవ్ వైర్.
ప్రొడక్షన్లో కూడా మూవీ షూటింగ్లో అప్పుడు అందరితో మాట్లాడి సహజంగా అందరితో అనర్గళంగా తెలుగు మాట్లాడేసి ఒక ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి అవన్నీ ఒక స్టార్కి అవి స్టార్ లక్షణాలని అప్పుడు నాకు తెలీదు, ఇప్పుడు చూస్తే ఎస్ కరెక్ట్ కదా, అవన్నీ దానికి ఫౌండేషన్ ఆ పునాది అక్కడ ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ అ గ్రేట్ ఆర్టిస్ట్. బాలరామాయణం మూవీ చాలా కాలం నడిచింది కదా ఆ సినిమా నిర్మాణం అనేది. అప్పుడు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యాక్చువల్లీ నాకు అప్పుడు చాలా క్లోజ్ రామాయణంలో రావణాసురుడు. నమ్మరు ఎవరు కూడా. సీతమ్మకు రావణాసురుడు ఫ్రెండ్ అంట. ఎందుకంటే రావణాసురుడు పాత్ర వేసింది కూడా ఒక గర్ల్, ఆడపిల్ల, తను స్వాతి. అవును. సో తను నేను బాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. తారక్ బాగా జోక్ చేసేవాడు తనప్పుడు, సీతమ్మతో మాట్లాడు, సీతమ్మతో మాట్లాడు. చాలా జోక్స్ వేసుకునేవాళ్ళం. బికాజ్ స్వాతితో నేను బాగా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని అప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ అందరూ బాగా, ఎందుకంటే అందులో ఆంజనేయ స్వామి హనుమంతుడు వేషం వేసినది, హీ వాజ్ అ సింగర్, పాడతాడు అబ్బాయి, పాడేవాడు అరుణ్. సో అలా ఎవరికి వాళ్ళు ఏదో ఒక రకంగా కనెక్టెడ్గానే ఉన్నాము. సో అది ఒక మంచి ఫ్యామిలీ అని అప్పుడు ఆల్మోస్ట్ 1.5 2 years నడిచిన ప్రాజెక్ట్ అది. సో న్యాచురల్గా అందులో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు బాగా టైం స్పెండ్ చేయడం. అండ్ ఈ ఎర్లీ మార్నింగ్ షూట్ కంటే పిల్లలు అలా నిద్రపోతూ ఉంటే మదర్స్ వాళ్ళని తట్టి లేపడం. సో అలాంటిది బాగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉండింది. బాలరామాయణం మూవీ ఆఫర్ వచ్చే టైంకే మీరు స్కూలింగ్, పైగా ఒకవైపు భరతనాట్యం డాన్సర్, క్లాసికల్ సింగర్, స్కూల్కి వెళ్ళాలి, ఇంకొక వైపు సినిమాల్లో నటించాలి, వీటన్నిటిని అంత చిన్న ఏజ్లోనే ఎలా బ్యాలెన్స్ చేశారు? నేను ఎప్పుడు చెప్పినట్టే, చిన్న వయసులో మనం బ్యాలెన్స్ చేయడానికి ఏముండదు, తల్లిదండ్రులే బ్యాలెన్స్ చేసి పెడతారు. మనం చేయవలసిందంతా వాళ్ళు చెప్పిన స్కెడ్యూల్ని పాటించాలి. సో దాన్ని మేనేజ్ చేసిందంటే 100% క్రెడిట్ మా అమ్మ నాన్న ప్లస్ మా అన్నయ్యకి కూడా చెప్పాలి. బికాస్ అప్పుడు తను ఆల్రెడీ 9th 10th స్టాండర్డ్కి వచ్చేసాడు. సో పాపం తను ఏమాత్రం లేదు, అమ్మ నువ్వు నా దగ్గర కూర్చో, నువ్వు చెల్లితో వెళ్తే ఎలా, నాకెలా అని ఏమాత్రం పాపం కంప్లైంట్ చేయకుండా వాడి స్టడీస్ తను చూసుకుంటూ ఐఐటి కోచింగ్ అని ఐఐటి సీట్ తెచ్చుకున్నాడు. మా ఈ రామాయణం టైంలోనే తనకి ఐఐటి ఎంట్రన్స్ దానికి సీట్ వచ్చింది. బట్ టైం మేనేజ్మెంట్ అన్నది అదొక పెద్ద విషయం అని అప్పుడు నాకు పెద్దగా తెలియలేదు, బికాస్ చిన్నతనం కాబట్టి. బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో బాగానే మేనేజ్ చేసామని. బట్ దానికి 100% క్రెడిట్ ముఖ్యంగా మా అమ్మగారికి. ఎందుకంటే అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు, రిటర్న్ ట్రైన్లో వచ్చేటప్పుడు ట్రైన్లోనే జడ వేసి స్టేషన్కి ఫుడ్ అవి తెప్పించి స్టేషన్ నుంచి స్ట్రైట్గా స్కూల్లో డ్రాప్ చేసి అమ్మ ఇంటికి వెళ్ళేది. షూటింగ్కి వెళ్ళాలంటే అవుట్ స్టేషన్ కాబట్టి స్కూల్ నుంచే స్ట్రైట్ స్టేషన్కి వెళ్ళాము. సో అలా చాలా టైం కష్టపడే మేనేజ్ చేసాము. బట్ 100% క్రెడిట్ అమ్మగారికే చెప్పాలి. మీ లైఫ్ని గమనిస్తుంటే ఎక్కువగా చదువు, ఆ తర్వాత లలిత కళల చుట్టే మీ జీవితం అంతా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్తో మీ అనుబంధం ఏంటో చెప్పండి. క్లాసికల్ సంగీతం అండ్ కర్ణాటక సంగీతం, భరతనాట్యం ఇదైతే నా లైఫ్లో చాలా తొందరగానే ఎంటర్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ నేను సంగీతం నేర్చుకున్నప్పుడు మేబీ నాకు 4 years కూడా నిండుగా లేవేమో. బట్ మా అమ్మకి బాగా కోరిక. భరతనాట్యం కూడా అది చాలా చిన్నతనంలో నేర్చుకోవడం మొదలుపెట్టాను. అఫ్కోర్స్ అప్పుడు ఫస్ట్ 3-4 దాదాపు 5-6 సంవత్సరాల వరకు ఊరికే లిటరలీ ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంది. బట్ సో దానితోటి ఆ కళలతోటి అనుబంధం అంటే అది చాలా పాత సంబంధమే. సో ఇప్పుడు నేను వెనక తిరిగి చూసుకుంటే నా లైఫ్లో అది ఎప్పుడు ప్రవేశించిందని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ కళల్లోనే ఉన్నాను కాబట్టి అదే నా లైఫ్, ఇంకా ఇదే నా అస్తిత్వం, ఇదే నా ఐడెంటిటీ అన్నట్టు అయిపోయింది. సో మూవీ మాత్రం మధ్యలో వచ్చిన ఒక ఇదనమాట. స్మితా మాధవ్, డాక్టర్ స్మితా మాధవ్ ఎలా అయ్యారు? యాక్చువల్లీ అది ఒక చిత్రమైన స్టోరీ. నేను భరతనాట్యంలో MA చేశాను. అదేదో 2006 ఆ టైంలో కంప్లీట్ చేసిన సమయంలో అప్పుడే నాకు వెంటనే PhDలో సీట్ వచ్చింది యాక్చువల్లీ. బట్ అప్పుడు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఆ జోరులో ఉండేటప్పటికీ 1 year చేసి మానేశాను PhD. అప్పుడు తర్వాత చాలా సంవత్సరాల క్రితం ఎందుకు మానేశాను PhD, అది కూడా చేసేస్తే బాగుండేదేమో అని అనిపించి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ PhD కంప్లీట్ చేశాను. సో దాంతో ఇంకా నేర్చుకోవడం అన్నది పూర్తి అవ్వలేదు, కానీ ఎడ్యుకేషన్ దాంతో ఫార్మల్ ఎడ్యుకేషన్ PhDతో అక్కడితో ఆగిందనమాట. బట్ అఫ్కోర్స్ నేర్చుకోవడం అంటే అందరం నిత్య విద్యార్థులమే కదా, సో రోజు నేర్చుకుంటూనే ఉంటాము. బట్ PhD చేసింది అది ఒక మంచి మైల్ స్టోన్, అచీవ్మెంట్ కన్నా ఒక మంచి మైల్ స్టోన్. స్మిత గారు, మీరు LLB కూడా చేశారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలనిపించట్లేదా?
కష్టం. ఎందుకంటే అది దానికి కూడా మనం టైం స్పెండ్ చేయాలి. ప్లస్ అది కాకుండా అది మనం ఏదో సరదాగా చేసే విషయం కాదు. ఇంకొకరి విషయం, ఇంకొకరి కష్ట సుఖాలు మనం చేతిలో తీసుకుంటున్న విషయం కదా. బికాజ్ మన క్లయింట్స్ అంటే ఊరికే వాళ్ళు మనకి పేపర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఫ్యూచర్ అందులో ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో దానికి కావాల్సిన సమయం మనం కేటాయించలేకపోతే అది అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. సో అందుకని చెప్పేసి నాకు ఆ ఫీల్డ్ ఎంత ఇష్టమైనా ఒక రకంగా చెప్పాలంటే మనసు చంపుకునే, బట్ ఎందుకంటే వెళ్తే కనుక సరిగ్గా చేయాలి. ఏదో ఇందులో కొంచెం అందులో కొంచెం పెట్టడం న్యాయం కాదు. ప్లస్ కళలు కూడా అది పెద్ద సాధన. చాలా కష్టపడితే కానీ చేయలేను, ఎవరు చేయలేము. సో అందుకని చెప్పేసి నాకు ఆ ఫీల్డ్ ఎంత ఇష్టమైనా కూడా నేను న్యాయం చేయలేను అని దూరంగా ఉండే పరిస్థితి అనమాట. మీరు కరెక్ట్గా యంగేజ్లో ఉన్న టైంలో, టీనేజ్లో మీరు సినిమా ఆఫర్స్ని కనుక యాక్సెప్ట్ చేసుంటే ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అయితే అయ్యేవాళ్ళు. ఇప్పుడు బాలరామాయణంలో సీతమ్మగా ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అలా గుర్తుపెట్టుకునే పాత్రలు అయితే చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు స్మితా మాధవ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మీ వారేం చేస్తుంటారు, పిల్లలు? మా వారు పాలిటీషియన్. సో బట్ వారు చదువుకుంది సిఆర్ కేశవన్ గారని, బీజేపీకి నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేస్తారు. తో నేను ఎల్ఎల్బి చదువుకొని కళాకారిణిగా ఎలా ఉంటున్నానో, తను ఇస్ కంప్యూటర్ ఇంజనీర్ బై క్వాలిఫికేషన్. బట్ పాలిటిక్స్ మీద ప్యాషన్తో, అంటే పాలిటిక్స్ మీద ప్యాషన్ కన్నా ప్రజాసేవకి ఏమైనా ఒక మంచి పని చేయాలన్న ఒక ప్యాషన్తో ఒక బిజినెస్ స్థాపించి అందులో కొన్ని సంవత్సరాలు స్థిరపడి, ఆ తర్వాత అంటే పాలిటిక్స్కి వచ్చినా కూడా అది సరైన కారణాలకి చేయాలన్న ఒక కోరిక. సో వారి లైన్ అది. సో తన లైను నా లైన్ చాలా డిఫరెంట్. బట్ అది మాకు కూతురు, చిన్న పాప. సో తను చిన్నది. సో అది మా లైఫ్. పాప పేరు దయా. దయా, బాగుందండి. ఏంటి పర్టికులర్గా ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏదైనా ఉందా? అంటే దయా శతకం ఒకటి చదువుకుంటూ ఉంటాం ఇప్పుడు. సో అందుకే అది. ప్లస్ ఆఫ్ కోర్స్ మాది చెప్పాను కదా, వైష్ణవ సంప్రదాయంలో దయాదేవి. సో స్వామివారి యొక్క దయ. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. సో చిన్న పేరు, క్యూట్గా అనిపించింది. క్యూట్ నేమ్, చిన్నది. బాగుంది బాగుంది, మాకు కూడా నచ్చేసింది. స్మిత గారు, మీరు ఒకవైపు డాన్సర్గా, ఇంకొక వైపు మళ్ళీ సింగర్గా చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డాన్స్ టీచర్గా కూడా మారారు. ఎలా ఉంది ఆ లైఫ్? యాక్చువల్లీ నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను డాన్స్. మా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్న సమయంలోనే వారి అడ్వైస్ మేరకు నేను అప్పుడు కూడా క్లాసెస్ చెప్తూ ఉండేదాన్ని. అంటే గురువుగారి అడ్వైస్తో, తను ఆవిడ ఎలా చెప్పమని చెప్పారో అలాగే ఫాలో అయ్యి. సో నా కాలేజ్ డేస్ నుంచే నేను నేర్పిస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాపర్గా స్కూల్ అంటూ పెట్టుకొని అకాడమీ అని, వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని ఒక పేరుతో దాన్ని పెడుతున్నాము. బట్ టీచింగ్ అనేది ఒక రకంగా లెర్నింగే. ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు 10 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి 10 రకాలుగా చెప్పాలి. వాళ్ళకి నేర్పించే ఆ ప్రాసెస్లో మనం చాలా నేర్చుకుంటాము. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. చాలా నచ్చి, చాలా ఇష్టంగా నేను నేర్పిస్తుంటాను. బికాజ్ నిజంగా మనం నేర్చుకున్న కళని మళ్ళీ మనం చూసుకోవడానికి, కొత్త కొత్త కోణాల్లో దాన్ని గమనించి మళ్ళీ నేర్చుకోవడానికి అది ఒక చక్కటి అవకాశం. సో అందుకని నేను కర్ణాటక సంగీతం నేర్పించినా, ఇటు భరతనాట్యం నేర్పించినా చాలా ఆసక్తితో నేర్పిస్తానన్నమాట. మీ హోమ్ టూర్ వీడియో చూసిన చాలామంది కామెంట్స్ చేశారనమాట, మీ డాన్స్ స్కూల్ అడ్రస్ చెప్పమని. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మా డాన్స్ స్కూల్. సో మీరు గూగుల్ చేస్తే కూడా కనిపిస్తుంటుంది. జూబ్లీ హిల్స్లో మా డాన్స్ క్లాస్ స్టూడియో అంతా అక్కడే ఉందన్నమాట. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. మీరు తమిళియన్, నేను చెప్తే గానీ ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుగు ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఎలా మాట్లాడుతున్నారు? అంటే నేను పెరిగిందంతా ఇక్కడే హైదరాబాద్లోనే. పుట్టింది మధురైలో పుట్టాను, కానీ పెరిగిందంతా హైదరాబాద్. దానికి తోడు మా ఇంట్లో మా అమ్మగారు కానీ నాన్నగారికి ఇద్దరికి కూడా భాష మాట్లాడితే సరిగ్గా మాట్లాడాలి అని అదొకటి. సో 2 మాతృభాష కానీ తెలుగు, హిందీ అన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ మా చిన్నతనంలో ఇంగ్లీష్లో ఇంట్లో మాట్లాడితే అమ్మ నాన్న ఇద్దరు పలకరు, ఇలా స్ట్రైట్గా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట. సో ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడినప్పుడు తమిళే మాట్లాడాలి. అదేవిధంగా బయట మాట్లాడినప్పుడు తెలుగు. అఫ్కోర్స్ తెలుగు ఎలా బాగా మాట్లాడతానంటే నిజంగా అది కూడా భాగ్యమే. నా చిన్నతనంలో నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ బాగా తెలుగు మాట్లాడేవాళ్ళు. నా చుట్టూతో ఉండడం నా భాగ్యం. లేకపోతే భాష, ఎందుకంటే భాష మాట్లాడితే కదా వచ్చేది. నేను పెద్దగా తెలుగు యాక్చువల్లీ చదువుకోలేదు. స్కూల్లో మేబీ 2 సంవత్సరాలు అంతే. పెద్దగా తెలుగు చదువుకోలేదు, కానీ తెలుగు మాట్లాడుతున్నానంటే మా ఇంట్లో భోజనం తయారు చేసే ఆవిడ దగ్గర నుంచి వాళ్ళందరే నా గురువులు. బాగా మంచి తెలుగు మాట్లాడే ఆవిడ.
ఆవిడ అమరావతి అని. సో ఆవిడతో మాట్లాడి, మా ఆంటీ ఒక ఆవిడ ఫణి రాజ్కుమారి గారని, తను మంచి తెలుగు మాట్లాడేవాళ్ళు నా చుట్టూతా ఉండడం అలా వచ్చేసింది. ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే యాజ్ అ వోకలిస్ట్ కర్ణాటిక్ సంగీతం పాడతాం కాబట్టి అమ్మ చిన్నప్పటి నుంచి అదొకటి గట్టిగా చెప్పేది, తెలుగు పాట పాడుతున్నామంటే తెలుగు సాహిత్యం సరిగ్గా పలకాలి. ఎందుకంటే అమ్మ కూడా నేర్చుకున్నారు కాబట్టి సాహిత్యం అది సరిగ్గా పలకకపోతే దాంట్లో ఉన్న రిస్క్ ఏంటో అమ్మకు తెలుసు కాబట్టి అదైతే చిన్నతనం నుంచి అమ్మ చాలా స్ట్రిక్ట్గా పాట పాడితే దానికి అర్థం ప్రతి అక్షరం తెలుసుకొని పాడాలి, అక్షరాలు ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ బ్రేక్ చేయాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆపకూడదో అవన్నీ తెలుసుకొని పాడాలని అన్ని భాషలకి, తెలుగు, హిందీ, కన్నడ అన్నిట్లో. బట్ మాట్లాడడంలో ఇంత ఈజీ న్యాచురల్గా తెలుగు నాకు చాలా ఇష్టం కూడా. అసలు మీ కట్టు బొట్టు వస్త్రధారణ మీ మాట తీరు ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. మీ చీరల గురించి చెప్పండి. మొన్న హోమ్ టూర్లో కూడా మంచి చీర కట్టుకున్నారు, ఇవాళ కూడా పింక్ అంటే ఎక్కువ ఇష్టమా మీకు? అంటే ఇండియన్ కలర్స్, మీరు భారతీయత అన్నారు కాబట్టి మళ్ళీ అక్కడికే వస్తుంది. నాకు ఇంగ్లీష్ కలర్స్ దానికన్నా మన పక్కా ఇండియన్ కలర్స్ ఏవైతే ఉంటాయి, మన ట్రెడిషనల్ కలర్స్, మెరూన్, ఎల్లో, మస్టర్డ్, ఎంఎస్ బ్లూ, చిలక పచ్చ, గ్రీన్, ఆకుపచ్చ, ప్యారెట్ గ్రీన్, అవన్నీ చాలా ఇష్టం. సో చీరలు నేను బాగా కడతానంటే నేను ఎక్కువ బయట చీరల్లో కనపడతాను కాబట్టి అందరు నాకు మళ్ళీ చీరలే పెడతారు. అందరు నాకు చీరలు పెడతారు కాబట్టి నేను మళ్ళీ చీరలు కడతాను. బట్ ఆఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టం, నిజంగా కూడా నాకు చాలా ఇష్టం. కాకపోతే మంచి మంచి చీరల్లో నేను బయట కనపడతాను, మా ఇంట్లో వాళ్ళు మంచి చీరలు సెలెక్ట్ చేస్తారు. సో ఒక్క చీర కూడా నేను వెళ్ళి ఇప్పటి వరకు నేను చీరలు నేను ప్రత్యేకించి నేను వెళ్ళి డబ్బులు పెట్టి ఒక్కసారి కూడా నేను కొనుక్కోలేదు ఇప్పటి వరకు. అయినా నా లక్ అది, నా భాగ్యం, అలా మంచి మంచి చీరలు నా కలెక్షన్లోకి వచ్చేస్తుంటాయి, నేను కట్టేస్తుంటాను. స్మిత గారు, నార్మల్గా ఒక వైఫ్తో భర్త షాపింగ్కి వెళ్ళాలంటే భయపడతారు, ముఖ్యంగా చీరల షాపింగ్ అంటే. మీ ఇంట్లో ఎలా ఉంటుంది? మా వారితో నేను వెళ్ళాలంటే నేను భయపడతాను, ఎందుకంటే నాకు ఎంబారసింగ్ అనిపిస్తుంది. ఆయన కూర్చొని గంట సేపు 2 గంటల సేపు సెలెక్ట్ చేసి 2 అవర్స్ ఒక షాప్లో స్పెండ్ చేసి ఒకటే చీర తీసుకొస్తారు, కానీ మంచి చీర సెలెక్ట్ చేస్తారు. నేను చెప్తుంటాను, పాపం వాళ్ళ షాప్ వాళ్ళు విసుక్కుంటారేమో ఇన్ని చీరలు మీరు చూస్తే, బట్ మంచి సెలెక్షన్ అండ్ చాలా ఓపికగా సెలెక్ట్ చేసే రకం. సో మా ఇంట్లో అలాంటి గొడవ లేదు. ఈ జోక్స్ కూడా చెప్తుంటారు, భార్యలతో షాపింగ్కి వెళ్తే మీరు బాక్స్ పట్టుకెళ్ళండి, అంత టైం స్పెండ్ చేస్తారు, అలా అన్నీ ఉంటాయి. మా ఇంట్లో అలాంటివి ఏమి లేవు. సో ఉల్టా, యాక్చువల్లీ నాకంత మంచి ఓపికగా సెలెక్ట్ చేసే రకం నేను కాదు. బట్ చెప్పాను కదా, మా అమ్మ ఈయన బాగా సెలెక్ట్ చేస్తారు, సో నేను హ్యాపీ. హీరోయిన్గా అవకాశాలు వచ్చినా అవి నచ్చక మీరు వద్దు అనుకున్నారు. అడ్వకేట్గా కూడా చేసే ఛాన్స్ ఉంది, డాన్స్లో పిహెచ్డి చేశారు, డాక్టరేట్ తీసుకున్నారు. అసలు లైఫ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఎలాగా మీ జీవితం ఉండాలని కోరుకుంటూ ఉంటారు? నా జీవితం గురించి చెప్పాలంటే ఆల్ థింగ్స్ ఇండియన్ అని నేను ఇంగ్లీష్లో చెప్పాను. బట్ భారతీయతతో లైఫ్ స్పెండ్ చేయాలి, ఇన్ ద సెన్స్ కళలు మాత్రమే కాకుండా. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే ఇండియాలో ఉంటాము, కానీ మొత్తం అంతా వెస్ట్రన్ థాట్ ప్రాసెస్లో లైఫ్ జరుగుతోంది అందరిది. సో అలా కాకుండా మ్యాక్సిమం అంటే మన భారతీయ లైఫ్ స్టైల్ నుంచి అందరం కొంచెం దూరమే వచ్చేసాం, కాదనడానికి లేదు. వీలైనంత వరకు మన భారతీయ సంస్కృతి మీద, మన కళల మీద, మన ఆచారాల మీద, మన లిటరేచర్, మన సాహిత్యం మీద, మన విజ్డమ్ మీద, అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి మన దేశంలో సొల్యూషన్స్ ఎన్ని సంవత్సరాల ముందు చెప్పేశారు, సెంచరీస్ ముందు చెప్పేశారు చెప్పాలంటే. సో అవి ఎంతో కొంత దాని మీద వర్క్ చేయాలన్నది నా కోరిక. సో అలా నా టైంని, నా సమయాన్ని నేను అలా కనుక స్పెండ్ చేయగలిగితే నేను చాలా సంతోషపడతాను. స్మిత గారు, ఒక మంచి పాట పాడతారా? మీరు కనిపించారు అంటే చాలు, నాకు ఏదైనా పాట కానీ శ్లోకం పాడించుకోవాలి, వినాలి అనిపిస్తుంది, అందరికీ వినిపించాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోన
నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడనేను. క్షమించాలి, నాకు యాక్చువల్లీ జలుబు చేసింది ఇప్పుడు. మీరు తకిమని అడిగారు కానీ కాదనకుండా పాడాను, కానీ గొంతు బాలేదు. చాలా బాగుందండి మీ పాట. కానీ ఒక సింగర్కి భాష మీద పట్టు అనేది చాలా అవసరం కదా. శ్రేయా ఘోషల్ పాట ఒకటి వస్తుంటే మా పాప అడిగింది తను ఏ లాంగ్వేజ్ ఏ స్టేట్కి చెందిన ఆమె అంటే బెంగాలీ అని చెప్పాం. అంత బాగా తెలుగు ఎలాగ పాడుతుంది అని అడిగారు అనమాట. ఇందాక మీరు చెప్తున్నారు తెలుగు భాష గురించి, నాకు అప్పుడు అది గుర్తొచ్చింది. అంటే ఆ డెడికేషన్ ఉంటే ఏ భాషను నేర్చుకోవచ్చు, కాకపోతే దానికి కావాల్సిన శ్రమ మనం పెట్టాలి తప్ప భాష ఏమి నేను ఫలానా వాళ్ళకే వస్తాను నీకు రాదు అని చెప్పదు కదా. మనం కష్టపడాలి అండ్ ఆ ఆథెంటిక్గా ఆ భాషలో ఉన్న చిన్న చిన్నవి కూడా చూసుకొని మనం నేర్చుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకుంటారో అది ఎవరికి వాళ్ళు చూస్ చేసుకోవాలి తప్ప తప్పకుండా అందరూ నేర్చుకోవచ్చు. అండ్ ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కొందరికి భాషల మీద పట్టు లేకపోతే దట్స్ ఓకే, బట్ మనం ఈ లైన్లో ఉన్నప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి, కష్టపడాలి. నమస్కారం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కోవిడ్ టైంలో కోవిడ్ చెప్పేసింది అందరికీ నమస్కారం ఎంత సేఫో ఎంత సెన్సిబుల్లో అవన్నీ మనం ఎవరికి చెప్పినా మనం చెప్పి 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 విసిగిపోయే పరిస్థితుల్లో కోవిడ్ వచ్చింది. అందరు నేర్చుకున్నారు శుభ్రంగా నమస్కారం పెట్టడానికి. కానీ ఆ జోక్స్ అపార్ట్ నిజంగా చెప్పాలంటే వింతగా అనిపిస్తుంటుంది. మన ఇండియాలో పుట్టి పెరిగిన పిల్లలకి నమస్కారం పెట్టడం ఎంత ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నారంటే పాపం జాలనిపిస్తుంది. అంటే చిన్నతనం నుంచి అది అలవాటు అయ్యి ఉంటే కనుక అది అంత కష్టమైన విషయం కాదు. కాకపోతే అలవాటు లేక వాళ్ళకు కూడా నమస్కారం పెట్టాలంటే ఎంత తిరిగిపోతుంటారు. నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. పాపం నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది పాపం వాళ్ళకి పెట్టాలన్నా వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి ఏదోలా ఫీల్ అయిపోతుంటారు. అది అలవాటు చేయాలి, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే ఇవన్నీ చిన్న చిన్నవే బట్ రావాలి, వచ్చేస్తాయి కూడా. నమస్కారం అన్నప్పుడు మీరు అన్నట్టు కొంతమంది పాప చీర కట్టుకుంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతుంటారు. నేను చీరలో అది చేయలేను ఇది చేయలేనని. అలాంటి ఇష్యూస్ చాలా మనం తెచ్చేసుకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి యాక్చువల్లీ సమస్యలు కాదు, బట్ మనం సమస్యల కింద చేసేసుకున్నాము చాలా దూరం వచ్చేసి. నమస్కారం మన సంస్కారం. చూశారు కదా స్మితా మాధవ్ గారి గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. అలాగే స్మితా మాధవ్ గారితో ఇంకా కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ స్మిత గారు. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ.